కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత లేదని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువీర్ సింగ్ స్పష్టం చేశారు. అలాగే కమర్షియల్ కేటగిరీ గ్యాస్ కనెక్షన్ల బుకింగ్ నిలిపివేశారన్నది వాస్తవం కాదంటున్న పౌర సరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్ సింగ్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్యాస్ కంపెనీలు ఇవాళ ఎల్పిజి సిలిండర్ల ధరలను పెంచాయి. ఈ ధరల పెంపుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు కర్నూలు జిల్లా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ రాజా రఘువీర్ సార్ మనతో ఉన్నారు. అసలు గ్యాస్ ధర ప్రస్తుతం జిల్లా అవసరాలకు తగ్గట్టుగా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయా, ప్రస్తుతం పెంచిన ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి, కమర్షియల్ కనెక్షన్ల బుకింగ్ పరిస్థితి ఏంటి అన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ ఏమన్నా సమస్యలు అంటే డిస్ట్రిబ్యూషన్ కానీ పంపిణీ కానీ ఏమన్నా డిలే అవకాశం ఉందా? జిల్లాలో 42 గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి. దాదాపు 6,68,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. దీపం కనెక్షన్స్ కానివ్వండి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కనెక్షన్స్ కానీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీస్ వారి సౌజన్యంతో ఇచ్చిన కనెక్షన్స్ కానివ్వండి, జనరల్ కనెక్షన్స్ అన్నీ కలుపుకొని 6,68,000 కనెక్షన్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ ప్యానిక్ బుకింగ్ అన్నది అయితే మా నోటీస్కి రాలేదు. ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్స్ కూడా మేము సమాచారం తీసుకున్నాము. బుకింగ్ చేసుకున్న మ్యాక్సిమం 48 అవర్స్ ఒక 3 days లోపలే వాళ్ళు డెలివరీస్ ఇచ్చేస్తున్నారు. గ్యాస్ కంపెనీస్ ఎల్పిజి అవుట్లెట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా లోడ్స్ వస్తున్నాయి. రీసెంట్లీ అంటే మాకు అధికారికంగా తెలియకుండా ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్స్ ఇచ్చిన సమాచారం మేరకు డొమెస్టిక్ సిలిండర్ పైన ఒక 60 రూపీస్ ₹60 డొమెస్టిక్ సిలిండర్ పైన రేటు పెంచడం జరిగింది. ఆ విధంగా కర్నూలులో 904 రూపాయలు ఉన్న సిలిండర్ 60 రూపీస్ పెంచి 964కి వచ్చింది. అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ వచ్చేసి 1935 రూపాయలు. కమర్షియల్ సిలిండర్ అంటే 19 kg సిలిండర్ 1935ది 115 రూపీస్ పెంచడం జరిగిందట ఆయిల్ కంపెనీస్. సో ఇప్పుడు కమర్షియల్ సిలిండర్స్ 2,050 రూపాయల వరకు పెరిగింది. సఫిషియంట్ స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి ఎల్పిజి అవుట్లెట్స్లో. కాబట్టి వినియోగదారులు ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలియజేస్తారు. అంటే సార్, మనకు రోజు జిల్లాలో మొత్తం మీద డొమెస్టిక్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి, కమర్షియల్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి, రోజువారీ వినియోగానికి తగ్గట్టుగా ప్రస్తుతం గ్యాస్ నిల్వలు ఈ ప్లాంట్ల దగ్గర అందుబాటులో ఉన్నాయి సార్? చెప్పాను కదా, 6,68,000 కనెక్షన్స్ ఉన్నా కూడా అన్ని ఏజెన్సీస్లో దాదాపు పర్ డే 12,000 కనెక్షన్స్ యావరేజ్ డైలీ కన్జంప్షన్ ఉంటుంది. అదేవిధంగా ఒక 450 to 500 కమర్షియల్ సిలిండర్స్ జిల్లాలో వినియోగం అవుతున్నాయి. సో ఇటు డొమెస్టిక్ సిలిండర్స్కి కానివ్వండి, కమర్షియల్ సిలిండర్స్కి కానీ ఏ విధమైన ప్రాబ్లం ఏం లేదు, స్టాక్స్ ప్రాబ్లం ఏం లేదు, సఫిషియంట్ స్టాక్స్ అవైలబుల్గా ఉన్నాయి. సార్, అంటే ఇప్పుడు ఇవాళ గ్యాస్ కంపెనీలు సిలిండర్ల ధర పెంచడం అనేది వినియోగదారుల మీద ఎంత మేరకు ప్రభావం చూపుతుంది సార్? ఒక మన జిల్లా మొత్తం మీద పరిశీలిస్తే ఇది ఆయిల్ కంపెనీస్ పెంచిన ధరలు దేశవ్యాప్తంగా అమలవుతాయి. ఇది కేవలం మన జిల్లాకి మాత్రం పెంచింది కాదు. అయితే ప్రస్తుతం ఆన్గోయింగ్ సిచ్యువేషన్ పరిస్థితుల ప్రభావం వల్ల ఇవి తాత్కాలికంగా ఇట్లా పెంచడం జరిగింది. అంటే సార్, కమర్షియల్ సిలిండర్లు వినియోగించే హోటల్స్ కానీ, తర్వాత చిరు వ్యాపారులకు కానీ మీరు ఇచ్చే భరోసా అంటే వారు రోజువారీగా వ్యాపారం చేసుకునే ఇందుకు అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అలా సిలిండర్లను బుకింగ్ కూడా ఆపివేశారు అని ప్రచారం జరుగుతుంది? దీని మీద క్లారిటీ. ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్స్ ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు ఒక 20 to 25% సేల్స్, కమర్షియల్ సిలిండర్ సేల్స్ ఏదో ఆపారని చెప్తున్నారు. మా దగ్గర అధికారికంగా అయితే మాకు ఏ విధమైన సమాచారం ఇంతవరకు రాలేదు కమర్షియల్స్ ఆపారని. 75-80% బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి, ఇస్తున్నారు. అయితే వినియోగదారులకు ఎస్పెషల్లీ ఈ వాణిజ్య అవసరాలకు మీరు డొమెస్టిక్ సిలిండర్స్ దయచేసి వాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే మనకు మీరు ఏ విధంగా కూడా డొమెస్టిక్ సిలిండర్స్ హోటల్స్ వాళ్ళు, టిఫిన్ సెంటర్స్ వాళ్ళు, ప్రైవేట్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు మీరు డొమెస్టిక్ సిలిండర్స్ కమర్షియల్ పర్పస్కి వాడితే అది ఖచ్చితంగా సీజ్ చేసి మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాము. నిన్న కూడా ఆదోని మండలం పెద్దహరివనంలో
ఆదోని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారు ఒక 4 బృందాలు స్పెషల్ టాస్క్ ఫోర్స్ని పెట్టి హోటల్స్లో ఒక 34 సిలిండర్స్ సీజ్ చేయడం జరిగింది, ఒక 15 ఎస్టాబ్లిష్మెంట్స్ మీద. కాబట్టి ఎవరు కూడా ఈ డొమెస్టిక్ సిలిండర్స్, గృహ అవసరాల నిమిత్తము వాడే సిలిండర్లు వాణిజ్యపరమైన అవసరాలకు వాడితే అవి ఖచ్చితంగా సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా దీపం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వంచే మీకు సరఫరా చేయబడుతున్న 3 సిలిండర్లు, ఉచిత సిలిండర్లు కూడా మీరు గృహ అవసరాలకు వాడుకోకుండా అమ్ముకున్న, హోటల్స్ కమ్మినా మేము చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఆ సబ్సిడీ రద్దు చేయడానికి ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ కనెక్షన్ రద్దు చేయడానికి కూడా చర్యలు తీసుకోవడానికి మేము పై అధికారులకు నివేదికలు పంపించడం జరుగుతుంది. ఎవరైనా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ కూడా మీరు డొమెస్టిక్ సిలిండర్స్ని హోటల్స్కి డెలివరీ చేస్తూ పట్టుబడితే మీ లైసెన్సెస్ క్యాన్సిల్ చేయడానికి కూడా వెనకాడేది లేదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా వినియోగదారులు కూడా దీపం పథకం కింద మీకు సప్లై చేస్తున్న సిలిండర్స్కి బిల్ అమౌంట్ కన్నా ₹1 కూడా అధికంగా మీరు డెలివరీ బాయ్కి చెల్లించవలసిన అవసరం లేదు. డెలివరీ బాయ్ మీ పట్ల అమర్యాదగా ప్రవర్తించినా, అనుచితంగా ప్రవర్తించినా, లేదా మీ దగ్గర బిల్ అమౌంట్ కంటే అధిక ధరలు వసూలు చేసినా మీరు సంబంధిత సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్కి కానీ, సంబంధిత మండల తహసీల్దార్కి కానీ, జిల్లా పౌర సరఫరాల అధికారికి కానీ, లేకుంటే 1967 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్కైనా మీరు ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో కర్నూలు జిల్లా గ్యాస్ వినియోగదారులకు సంబంధించి ఎలాంటి కొరత లేదని, ప్రస్తుత వినియోగదారుల సంఖ్యకు తగ్గట్టుగానే గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, అయితే డొమెస్టిక్ పర్పస్ ఉపయోగించే సిలిండర్లను కమర్షియల్గా మళ్లించడాన్ని మాత్రం డిపార్ట్మెంట్ పరంగా తప్పుపడుతున్నామని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సిలిండర్ల దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని, ఆ విధంగా డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ వాళ్ళకు సప్లై చేసి కమర్షియల్గా వినియోగిస్తే మాత్రం ఇటు ఆ వినియోగదారునితో పాటు సంబంధిత ఏజెన్సీ మీద కూడా చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ రాజా రఘువీర్ సార్ స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్, YKTV, Karnool. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel